హాయ్, వెల్కమ్ టు లర్న్ లవ్ విత్ మీ హేమ. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ మధ్య చాలామంది ఫేస్ చేస్తున్న టాపిక్ అండి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ బోత్ ద పార్టీస్ సఫర్ అవుతున్నారు. అంటే భార్య చేత భర్తలు బాధింపబడుతున్నారు, భర్తల చేత భార్యలు కూడా బాధింపబడుతున్నారు. రీసెంట్గా హైకోర్టులో ఒక పిటిషన్ ఫైల్ అయిందండి. అదేంటంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఉన్నప్పుడు థర్డ్ పార్టీ ఎవరైనా వాళ్ళ మ్యారిటల్ రిలేషన్షిప్లోకి ఇంటర్ఫిరెన్స్ చేస్తే, అంటే ఆ పర్టికులర్ పర్సన్ వల్ల వీళ్ళిద్దరి మధ్య గొడవలు మొదలయ్యి ఇద్దరు విడిపోవటానికి కారణము ఆ థర్డ్ పార్టీ అయితే కనుక అలాంటి థర్డ్ పార్టీని మనం సూ చేయొచ్చు, డ్యామేజెస్ క్లెయిమ్ చేయొచ్చు అని రీసెంట్గా అయితే ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఇంకా ఆ కేసు పర్టికులర్స్లోకి వెళ్తే కనుక షెల్లీ మహాజన్ అనే ఆవిడ హస్బెండ్స్ లవర్ అయిన భానుశ్రీ అనే ఆవిడ మీద సూట్ ఫైల్ చేసింది. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, లవర్స్ హస్బెండ్స్ని లేపేయటము, ఆడపిల్లలు అయితేనే ఏమన్నా టార్చర్ భరించలేక సూసైడ్ చేసుకోవటం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి చాలా స్పెసిఫిక్గా. సో చాలామంది ఆడపిల్లలు మాకు చెప్పి, మేడం ఇలా అడల్టరీలో ఉంటే ఏంటి డిక్రిమినలైజ్ చేశారంట కదా, సుప్రీంకోర్టు అడల్టరీకి ఏం చేయలేదంట కదా అని అడుగుతూ ఉంటారు. బట్ సుప్రీంకోర్టు ఇచ్చిన సైటేషన్ని నేను ఆల్రెడీ ఈ పర్టికులర్ ఇష్యూ గురించి నేను లీగల్ యాక్షన్ అగెయిన్స్ట్ అడల్టరీ స్పౌజ్ అనే వీడియోలో కూడా చెప్పడం జరిగింది. పినాకిన్ మహిపాత్రే రావెల్ అనే ఒక కేసుని సైటేషన్గా తీసుకొని దానిలో ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ ఆఫ్ ఏ స్పౌజ్ కింద ఆ కేసులో జడ్జ్మెంట్ ఇవ్వటం జరిగిందనమాట. సో దాన్నే బేస్ చేసుకొని ఆ ఏలినేషన్ ఆఫ్ ఎఫెక్షన్ అంటే ఏంటి, ఇద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఒక థర్డ్ పార్టీ ఇంటర్ఫెరెన్స్ వల్ల వీళ్ళ మ్యారిటల్ లైఫ్ ఎంతగా డిస్టర్బ్ అవుతున్నది అని చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి కేరళలో కూడా ఒక కోర్టు కూడా ఒక జడ్జ్మెంట్ ఇవ్వటం జరిగిందండి. అక్కడ ఏంటంటే హస్బెండ్ ఫైల్ చేశాడు ఎవరి మీద అంటే భార్య లవర్ మీద. వాళ్ళిద్దరి రిలేషన్షిప్ వల్ల ఈ హస్బెండ్కి కలిగిన మానసిక క్షోభకు గాను 1 CR తను క్లెయిమ్ చేస్తే కోర్టు 37 lakhs గ్రాంట్ చేయడం జరిగిందండి. కాబట్టి మనం వాళ్ళని ఏం చేయలేకపోతున్నాము, లేకపోతే వాళ్ళు కూడా థర్డ్ పార్టీస్ కూడా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరు అని విర్రవీగటము ఎంత మాత్రం కరెక్ట్ కాదు. హస్బెండ్ కానీ వైఫ్ కానీ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళు కనుక కోర్టులో సివిల్ సూట్ ఫైల్ చేస్తే కనుక మీ ఆస్తులు అమ్ముకొని వాళ్ళకి కాంపెన్సేషన్ కట్టాల్సిన రోజులు వచ్చినాయి. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. అనవసరంగా భార్యాభర్తల మధ్యలోకి వెళ్ళిపోయి వాళ్ళ జీవితాలని ఇబ్బంది పెట్టకండి. సో యు గో అలాంగ్ విత్ యువర్ లైఫ్. పెళ్ళి కాని వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకోండి, లేకపోతే డివోర్స్ అయిపోయిన వాళ్ళను లేకపోతే సింగిల్గా ఉన్న పర్సన్స్ తోటో మీ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేసుకోండి. అంతేగాని ఇలాగా పరాయి వాళ్ళ భర్తను లేపుకెళ్ళిపోవటము, లేకపోతే పరాయి వాళ్ళ భార్యలను లేపుకెళ్ళిపోవటము, ఇలాంటి పనులు దయచేసి చేయటం మానుకోండి. ఈ వీడియో చూస్తున్న అందరూ మీ చుట్టుపక్కల వాళ్ళందరికీ షేర్ చేయండి విషయము. పేరెంట్స్ అయితే పిల్లలకు చెప్పండి, పిల్లలు ఇంకా ఫ్రెండ్స్కి చెప్పండి. దిస్ ఈజ్ నాట్ రైట్. ఇదివరకు లాగా మా ఇష్టము అనడానికి లేదు. కాంపెన్సేషన్స్ అన్నవి ఖచ్చితంగా మీరు భారీ అమౌంట్స్లో పే చేయాల్సిన రోజులు వచ్చినాయి. కోర్ట్స్లో సూట్స్ అన్నవి ఫైల్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో బీ అవేర్ ఆఫ్ ఆల్ దీస్ కాన్సిక్వెన్సెస్ దట్ యూ హ్యావ్ టు ఫేస్ బై మెయింటైనింగ్ దిస్ ఇల్లీగల్ అఫైర్స్. చట్టాలను అందరూ ఖచ్చితంగా తెలుసుకోండి, గౌరవించండి, బాధ్యతగా జీవించండి. థ్యాంక్ యూ.